రైట్ క్లిక్ చేయగానే దాంట్లో న్యూ ఆప్షన్, న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత వచ్చిన వాటి లోపల మైక్రోసాఫ్ట్ ఆఫీస్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకు ఈ ఐకాన్ వస్తుంది. ఇది పవర్ పాయింట్ కి సంబంధించినటువంటి ఐకాన్. దీని మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ ఇక్కడ స్క్రీన్ మీద సేవ్ అయి ఉంటుంది. దీన్ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఇది ఇలా ఓపెన్ అవుతుంది. లేదా డబుల్ క్లిక్ చేయకుండా ఇంకొక ఆప్షన్ కూడా మనకు ఉంది. అదేంటి అంటే దీని మీద నొక్కిన తర్వాత ఇక్కడ ఓపెన్, న్యూ, ప్రింట్ అని వస్తుంది. ఒక ఆప్షన్ ఏమో డబుల్ క్లిక్ చేయడం, రెండో ఆప్షన్ ఏమో ఓపెన్ కొట్టడం. ఫస్ట్ అయితే మౌస్ యొక్క డబుల్ క్లిక్ చేయండి, లేదా సెకండ్ అయితేనేమో దాని మీద రైట్ క్లిక్ నొక్కిన తర్వాత ఓపెన్ మనకు ఒక ఐకాన్ వస్తుంది, బాబా విండో ఓపెన్ అవుతుంది. ఆ విండో లోపల ఓపెన్ మీద క్లిక్ చేయండి. ఈ విధంగా ప్లేన్ ఉన్నటువంటిది వస్తుంది. ఇక్కడ క్లిక్ చేయండి, మనకు స్లైడ్ ఓపెన్ అవుతుంది. ఈ స్క్రీన్ ను స్లైడ్ అంటాము. ఈ స్లైడ్ లోపల 2-3 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటేమో క్లిక్ టు యాడ్ టైటిల్, రెండోది సబ్ టైటిల్. ఇది మన అవసరం అంటే వాడుకోవచ్చు, లేదా కొత్త దానికి వెళ్ళవచ్చు. ఈ విధంగా స్లైడ్ ను ఓపెన్ చేయాలి. చేసి దీంట్లో మనము టెక్స్ట్ ను ప్రొజెక్ట్ చేసుకోవాలి. ఒక్కసారి నేను చేసినటువంటివి 1-2 మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. అవి చేపించినాక తర్వాత మీరు ఇప్పుడు ఇక్కడ నేను తయారు చేసినటువంటి స్లైడ్ మీ ముందు ఉంచుతున్నాను. ఈ స్లైడ్ లోపల పవర్ పాయింట్ షోకి వెళ్ళాలి. పవర్ పాయింట్ షోకి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ చూడండి, కింద టాస్క్ బార్ మీద మనకు 3 ఐకాన్స్ ఉన్నాయి. దాంట్లో రైట్ సైడ్ ఒక తప్పు ఆకారంలో ఉన్నటువంటి బటన్ మీద క్లిక్ చేయొచ్చు. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఇక్కడ స్లైడ్ పైన మెనూ బార్ లో హోమ్, ఇన్సర్ట్, డిజైన్, యానిమేషన్, స్లైడ్ షో ఇది మెనూ బారు. ఈ మెనూ బార్ లోపల స్లైడ్ షో ఉంది. ఇక్కడ క్లిక్ చేసి కూడా మనం షో చూడొచ్చు. జనరల్ గా ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను, చూడండి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు నేను అన్ని కూడా ఫైల్ నేమ్ లేదా చూపిస్తున్నా సార్. ప్లే వస్తుందా సార్? వస్తుంది. ఒక్కసారి ఈ యొక్క స్లైడ్ చూడండి. మనకు ఇది ఎట్లా క్రియేట్ చేయడం చెప్తా సార్. ఇది ఒక హారిజాంటల్ నెంబర్ లైన్, ఇది వర్టికల్ నెంబర్ లైన్. ఇది నేను కోఆర్డినేట్ సిస్టమ్ 9th క్లాస్ పిల్లలకి కోఆర్డినేట్ సిస్టమ్ పరిచయం చేయడానికి తయారు చేసినటువంటి స్లైడ్. ఒకటేమో హారిజాంటల్ నెంబర్ లైన్, వర్టికల్ నెంబర్ లైన్ ను రెండింటిని కూడా కొరిలేట్ చేసి రెనే డెకార్ట్ అనే మ్యాథమెటిషియన్ ఎక్స్ అక్షము వై అక్షం అని పేరు పెట్టి సమతలాన్ని 4 భాగాలు చేసిందని చెప్పాడు. దాన్ని పరిచయం చేయడానికి తయారు చేసుకున్నటువంటి స్లైడ్ ఇది. మరి దీన్ని ఎట్లా చేయాలి? ఇక్కడ మన టాస్క్ అది. దీన్ని ఏ విధంగా నా తరగతి గదికి నేను ఏ విధంగా తయారు చేసుకోవాలనేది మొదటి ప్రశ్న. ఒక్కసారి దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎలా చేయొచ్చు, ఒక్కొక్క అంశాన్ని మనము స్థూలంగా చర్చించుకుందాం. సో ఇప్పుడు మనం జనరేట్ చేసిన కొత్త స్లైడ్కి వెళ్దాం. కొత్త స్లైడ్ లోపల ఇది కొత్త స్లైడ్. మనము కొత్త స్లైడ్ వచ్చిన తర్వాత ఒక్కసారి ఇక్కడ మీకు మళ్ళొక్కసారి ఇవన్నీ పరిచయం చేస్తాను. ఇది మెనూ బారు. ఈ మెనూ బార్ లోపల పైన మనకు హోమ్ అని, ఇన్సర్ట్ అని, డిజైన్ అని, స్లైడ్ షో అని, రివ్యూ, వ్యూ అని ఉంటాయి. దీన్ని మెనూ బార్ అంటారు. ఇప్పుడు హోమ్ అనే మెనూ బారు కొంచెము ఎనేబుల్గా ఉంది, మిగతావన్నీ కొంచెము డిమ్గా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే హోమ్ అనేటువంటిది మనకు మెనూ ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు చూడండి, నేను ఇన్సర్ట్ క్లిక్ చేయగానే ఇప్పుడు ఇన్సర్ట్ ఎనేబుల్ అయింది, మిగిలినవన్నీ డిజేబుల్ అయినాయి. ఇన్సర్ట్లో ఉన్నటువంటి సబ్ మెనూస్ వచ్చినాయి. తర్వాత డిజైన్ క్లిక్ చేయగానే ఇన్సర్ట్ డిజేబుల్ అయ్యి డిజైన్
ఎనేబుల్ అయింది. దాంట్లో ఉండే సబ్ మెనూస్ వచ్చినాయి. తర్వాత యానిమేషన్ క్లిక్ చేయగానే యానిమేషన్ మిగతా డిజేబుల్ అయిపోతాయి. ఇట్లా సబ్ మెనూస్ వస్తుంటాయి. మొదటిది పైన ఉన్నటువంటిది మెనూ బార్ అంటారు. ఈ మెనూ బార్లో మనకు కీలకంగా ఉపయోగపడేటువంటివి అన్ని ఉపయోగపడతాయి. ఈ రివ్యూ ఆప్షన్ తక్కువగా ఉపయోగిస్తాం. ఈ స్లైడ్ షో చూడాలనుకున్నప్పుడు ఉపయోగిస్తాం. ఈ వ్యూ పిక్చర్లను సెట్టింగ్ చేసేటప్పుడు ఈ వ్యూను ఉపయోగిస్తాం. డిజైన్ ఇందులో స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ డిజైన్స్ ఇక్కడ ఉన్నాయి. స్లైడ్ యొక్క బ్యాక్గ్రౌండ్ డిజైన్ కు డిజైన్ అనే పదాన్ని ఉపయోగిస్తాం. ఇన్సర్ట్ అంటే ఏంటిదంటే ఇన్సర్ట్ అనేటువంటిది డిఫరెంట్ పిక్చర్స్, డిఫరెంట్ ఇమేజెస్, డౌన్లోడ్ ఇమేజెస్, ఫొటోస్ మనము ఇందులో ఇక్కడ ఈ స్క్రీన్ మీదకి ఇన్సర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి టూలు. ఈ హోమ్ అనే దాంట్లోపల సబ్ టూల్స్ సబ్ మెనూస్ చాలా ఉంటాయి. దీని లేఅవుట్ ఉంటుంది, న్యూ స్లైడ్ ఉంటుంది, రీసెట్ ఉంటుంది, డిలీట్ ఉంటుంది. ఇక్కడ ఈ న్యూ స్లైడ్ క్లిక్ చేస్తే కొత్త స్లైడ్ ఒకటి జనరేట్ అవుతుంది. ఈ విధంగా కొత్త స్లైడ్ జనరేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు సబ్ మెనూస్ లోపల లేఅవుట్, రీసెట్ ఇవన్నీ కూడా ఇక్కడ మళ్ళీ ఒక బాక్స్ ఉంది సార్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందులో అన్ని సింబల్స్ ఉన్నాయి. నా మౌస్ ఆడిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఏ అనే అక్షరం ఉన్నటువంటి రెక్టాంగులర్ బాక్స్ అవపడుతుంది. ఇది చాలా చాలా అవసరమైనటువంటి ఐకాను. ఈ సబ్ మెనూలో చాలా అవసరమైనటువంటి ఐకాను. దీని ఉపయోగం ఏంటిది? ఇది ఒక టెక్స్ట్. ఇక్కడ టెక్స్ట్ మనకు ఏది కావాలంటే దీన్ని క్లిక్ చేసుకుంటే ఇప్పుడు అది ఎనేబుల్ అయింది. దీని మీద క్లిక్ చేసినప్పుడు అది ఎనేబుల్ అయింది. మనకి ఏది అవసరమైతే అది ఇక్కడ క్లిక్ చేస్తే ఇది ఎనేబుల్ అయ్యి డిజేబుల్ అయింది. ఈ మిగతావేమో పిక్చర్స్, ఇదేమో టెక్స్ట్ బాక్స్. ఇది మనకు అవసరం ఉంటుంది. ఇప్పుడు మరొక టెక్స్ట్ బాక్స్ ను ఏ విధంగా తీసుకుంటారో చూద్దాం. ఇవి డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్లేన్ స్లైడ్ ఉంది. ఇప్పుడు దీంట్లో మనకు ఒక టెక్స్ట్ మ్యాటర్ కావాలి. ఇంతకుముందు చేసినటువంటి నెంబర్ లైన్ను ఎలా చేస్తాము ఈరోజు దాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఫస్ట్ లైన్ కావాలి, ఇరువైపులా బాణం గుర్తున్నటువంటి లైన్ కావాలి. అప్పుడు ఈ ఇన్సర్ట్లోకి వెళ్తాం, లేదా ఇక్కడి నుంచి కూడా తీసుకోవచ్చు. ఇన్సర్ట్లో చాలా అవుతాయి మనకు. ఇన్సర్ట్ మీద క్లిక్ చేశాను. ఇన్సర్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ షేప్స్, దీంట్లో సబ్ మెనూలో చూడండి చాలా ఉన్నాయి. సబ్ మెనూలో టేబుల్ ఉంది, పిక్చర్ ఉంది, క్లిప్ ఆర్ట్ ఉంది, ఫోటో ఆల్బమ్, షేప్స్, స్మార్ట్ ఆర్ట్, చార్ట్ అంటే మన గ్రాఫ్స్ అండి. తర్వాత టెక్స్ట్ కూడా ఇక్కడ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్, హెడర్, ఫుటరు, వర్డ్ ఆర్ట్, టైం కూడా పెట్టొచ్చు. స్లైడ్ లోపల టైం అండ్ డేట్ పెట్టొచ్చు. స్లైడ్ నెంబర్ ఇవ్వచ్చు. తర్వాత ఆబ్జెక్ట్, ఇది మ్యాథమెటిక్స్ టీచర్స్ కి చాలా ఉపయోగపడేటువంటిది. మ్యాథ్స్ టీచర్స్ కి ఈ ఆబ్జెక్ట్ తోని చాలా పని ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏంటిది అంటే మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్, మ్యాథమెటిక్స్ పవర్స్, రూట్స్ అన్నిటిని కూడా దీన్ని ఉపయోగించే మనము చేస్తాం. ఇది ఎందులో ఉంటుంది అంటే ఇన్సర్ట్ మెనూలో ఉంటుంది. ఇన్సర్ట్ మెనూ దయచేసి రాసుకోండి. ఇన్సర్ట్ మెనూ లోపల ఆబ్జెక్ట్ మ్యాథమెటిక్స్ ఈక్వేషన్స్ కి ఉపయోగిస్తాం. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మ్యాథమెటిక్స్ వస్తుంది, అది మీకు చూపిస్తాను. ఇప్పుడు దీంట్లోకి వెళ్ళి ఆ నెంబర్ లైన్ తయారు చేసేది ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు నాకు ఇరువైపులా బాణం గుర్తున్న యారో మార్క్ కావాలి. ఇన్సర్ట్ క్లిక్ చేశాను. ప్లీజ్ నోట్ డౌన్ ఇన్సర్ట్, దాంట్లో షేప్స్ లోపల క్లిక్ చేయగానే ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఇన్ని రకాల మనకు అవసరమయ్యేటువంటి డిజైన్స్, షేప్స్ అన్ని ఇంటర్నల్ గా ఉంటాయి. ఎప్పుడైతే షేప్స్ మీద కొడతామో మనకు 3D పిక్చర్స్, 2D పిక్చర్స్, అన్ని రకాల అవసరమైన అన్ని కూడా ఇక్కడ ఉంటాయి. తర్వాత జిగ్జాగ్, కర్వ్ షేప్స్ కింద ఉంటాయి.
రిబ్బన్స్ ఉంటాయి, తర్వాత బటన్స్ ఉంటాయి, చాలా రకాలైన ఉపయోగించుకునేటువంటి టూల్స్ ఉంటాయి. ఇప్పుడు మిత్రుడు ఒకరు నాకు సిలిండర్ షేప్ చూపించాలి సార్ అన్నాడు. నేను ఇమ్మీడియట్లీ దీంట్లో ఇక్కడ బేసిక్ షేప్స్ లోపల ఇక్కడ సిలిండర్ షేప్ పడుతుంది చిన్నగా, దీన్ని క్లిక్ చేయగానే అది ఎనేబుల్ అవుతుంది. ఇక్కడికి వచ్చి క్లిక్ చేయండి, సిలిండర్ షేప్ వచ్చేస్తుంది. బై డిఫాల్ట్ ఈ విధంగా వస్తుంది. దీన్ని పెద్దగా చేయాలి, చిన్నగా చేయాలంటే ఇక్కడ ఒక 8 బటన్స్ ఉన్నాయి. ఈ 8 బటన్స్ ఈ విధంగా బట్టి డ్రాగ్ చేస్తే చిన్నగా పెద్దగా అవుతుంది. ఈ విధంగా సైజ్ ఎన్లార్జ్ చేయడం, సైజ్ తగ్గియడం. ఇప్పుడు మనకు దీంతో పని లేదు, డిలీట్ చేశాను. దాంట్లో డబుల్ సైడ్ యారో కావాలి. 2 హెడెడ్ యారో ఇక్కడ ఉంది. ఇది లైన్ సెగ్మెంట్, ఇది సింగిల్ సైడ్ యారో, డబుల్ హెడెడ్ యారో, మిగతా అన్ని కూడా ఉంటాయి. నేను ఇప్పుడు డబుల్ హెడెడ్ యారో తీసుకుంటున్నా. షేప్స్ లోకి వెళ్ళాను, షేప్స్ లోపల వెళ్ళి డబుల్ హెడెడ్ యారో తీసుకున్నాను. ఇది డబుల్ హెడెడ్ యారో. ఇలా తీసుకున్న తర్వాత బై డిఫాల్ట్ దాని కలర్ స్కై బ్లూ వస్తుంది. బై డిఫాల్ట్ దాని కలర్ స్కై బ్లూ వస్తుంది. దీనికి రంగులు వేయాలి, దీని కలర్లు మార్చాలి అన్నప్పుడు దీని మీద ఆల్రెడీ ఇది సెలెక్ట్ అయ్యి ఉన్నది. ఇటు ఒక పాయింట్ చిన్న సర్కిల్ లో పడుతుంది, ఇక్కడ ఒక చిన్న సర్కిల్ లో పడుతుంది. దీన్ని ఇది సెలెక్ట్ అయి ఉన్నది. దాని మీద మనం కర్సర్ పెట్టగానే 2 సైడెడ్ యారో మార్క్ వస్తుంది. దాని మీద డబుల్ క్లిక్, మౌస్ యొక్క లెఫ్ట్ బటన్ ను డబుల్ క్లిక్ కొట్టండి. ఇమ్మీడియట్లీ మెనూ బార్ మారిపోయింది. మెనూ బార్ మారిపోయింది. మారిపోయి వ్యూ అంటే అదనంగా కొత్తది ఒకటి వచ్చింది. ఇక్కడ మళ్ళొకసారి నేను బయటకు వస్తున్నాను. ఇప్పుడు అది డిజేబుల్ అయింది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి డబుల్ క్లిక్ చేసి పెట్టాను కాబట్టి ఇక్కడ ఫార్మాట్ అని కొత్తది ఒకటి ఓపెన్ అయింది. ఇంతకుముందు అవపడలేదు మెనూ బార్ లో. ఎప్పుడైతే దీన్ని డబుల్ క్లిక్ చేస్తామో ఇక్కడ ఒక ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. డబుల్ క్లిక్ ఫార్మాట్. మిత్రులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీరందరూ కూడా 4:20 లోపు జాయిన్ కావాలి సార్. చాలా మంది రావడం వల్ల ఇబ్బంది అవుతుంది, ఇక్కడ స్క్రీన్ డిజేబుల్ అవుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా రేపటి వరకు 4:20కి లోపు అందరూ జాయిన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఫార్మాట్ మీద క్లిక్ చేశాను, ఇది వచ్చింది. దీని యొక్క రంగులు ఫార్మాట్ ద్వారా మాత్రమే మారుతాయి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇన్సర్ట్ ద్వారా షేప్స్ డిజైన్ చేసినప్పుడు రమేష్ వాయిస్ క్లియర్, వాయిస్ రాలేదా? మొదలు బ్లర్ వస్తుంది అది. ఓకే, ఇప్పుడు సార్ ఇప్పుడు చాలా క్లియర్ ఉంది, కానీ మరి అక్కడ స్టిక్ పెట్టి పట్టుకోవాలా? ఓకే, చేస్తానులే. సో ఇప్పుడు దీని కలర్ ఏదైనా ఆబ్జెక్ట్ తీసుకున్నప్పుడు దాని కలర్ మార్చాలి అంటే తప్పకుండా దాని మీద డబుల్ క్లిక్ ఇవ్వాలి. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఈ ఫార్మాట్ ఓపెన్ అవుతుంది. ఫార్మాట్ లోపల ఇక్కడ చాలా మనకు ఐకాన్స్ అవపడుతున్నాయి. మళ్ళీ సబ్ మెనూస్. ఇక్కడ చూడండి, షేప్ ఫిల్ అని డిజేబుల్ ఉంది, షేప్ అవుట్ లైన్ ఉంది. ఈ షేప్ అవుట్ లైన్ మీద క్లిక్ చేయండి, ఈ కలర్ మెనూస్ వస్తుంది. ఈ కలర్ మెనూలో మనకు అది బ్లాక్ కలర్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇక్కడ బ్లాక్ కలర్ ఐకాన్ క్లిక్ చేస్తున్నాను. ఇది ఈ విధంగా బ్లాక్ కలర్ అయింది. ఇప్పుడు అశోక్ సార్ నాకు అది అవపడలేదు సార్, సన్నగా ఉన్నది, దొడ్డు కావాలంటున్నాడు. దాని సైజు ఇంక్రీజ్ చేయమంటున్నాడు. మళ్ళీ ఒకసారి దాని మీద క్లిక్ చేయగానే సార్ ఇది ఎన్లోకి వచ్చింది సార్. ఈ యొక్క షేప్ మీద డబుల్ క్లిక్ కొట్టగానే ఫార్మాట్ ఐకాన్ ఓపెన్ అయింది. డైరెక్ట్ ఫార్మాట్ ఐకాన్ అవపడదు, డైరెక్ట్ ఫార్మాట్ ఐకాన్ అవపడదు. ఈ ఆబ్జెక్ట్, దీని ఆబ్జెక్ట్ అంటారు. డబుల్ క్లిక్ కొట్టినాం, డబుల్ క్లిక్ కొట్టగానే మనకు ఫార్మాట్ అనేటువంటి మెనూ బార్ ఓపెన్ అయింది. ఈ ఫార్మాట్ మెనూ బార్ లో షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్, షేప్ ఎఫెక్ట్స్, ఇందులో ఈ షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్ మనకు ఉపయోగపడతాయి. నేను ఇప్పుడు షేప్ అవుట్ లైన్కి వెళ్తున్నాను. షేప్ అవుట్ లైన్ ఫార్మాట్ లో రాసుకోండి. ఫార్మాట్ లో షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్, షేప్ అవుట్ లైన్ మీద క్లిక్ చేశాను. మళ్ళీ సబ్ మెనూ ఓపెన్ అయింది. దీంట్లో నో అవుట్ లైన్, మోర్ అవుట్ లైన్ కలర్స్, వెయిట్, డాషెస్, ఆరోస్ ఇవి ఉన్నాయి. ఇందులో ఈ చివరి రెండు, కింద నుంచి రెండోది మూడోది మనకు అవసరం.
ఒకటేమో డాషెస్, ఒకటేమో వెయిట్. ఇప్పుడు ఇది నాకు ఇక్కడ గీసిన లైన్ థిక్నెస్ కావాలి అని అనుకున్నాను. దీని మీద పెట్టగానే మళ్ళీ ఇక్కడ ఒక బటన్, రైట్ సైడ్ బటన్ ఉంది. దాని అర్థం ఏంటంటే ఇందులో ఇంకా సబ్ మెనూస్ ఉన్నాయని అర్థం. ఇది ఒక మెనూ అవుతుంది, దీంట్లో ఇంకా సబ్ మెనూస్ ఉన్నాయని అర్థం. అవి ఈ రూపంలో ఉన్నాయి. అంటే ఈ పాయింట్ ఫస్ట్ బై డిఫాల్ట్ మనకు 1/4 పాయింట్స్లలో వస్తుంది. తర్వాతది 1/2 పాయింట్, 1.3/4, 1, 1.5, 2.5, 3, 4.5, 6. ఇది కంప్యూటర్ లాంగ్వేజ్ లో పాయింట్ అంటారు థిక్నెస్ ని. కాబట్టి ఆ పాయింట్ 1/4 పాయింట్, 1/2 పాయింట్, 3/4, 1 పాయింట్ ఇట్లా ఉంటుంది. నేను ఏం చేస్తున్నా, బై డిఫాల్ట్ 2 తీసుకుంటున్నా. కొంచెం చూడండి, ఇక్కడ నేను దీన్ని పెట్టగానే లైన్ యొక్క షేప్ మారిపోతుంది. కిందికి పోతే ఇంకా, కిందికి పోతే ఇంకా, ఇక్కడికి పోతే ఇంకా అవుతుంది. మన మిత్రులు ఏమంటున్నారు, నాకు ఒక డిజైన్ 2 కాకుండా 2 కావాలి అన్నారు. సో ముందు నేను 2 పెడుతున్నాను. సో ఈ విధంగా దాన్ని క్లిక్ చేయగానే ఇది ఆటోమేటిక్ గా మారిపోయింది. ఇది ఎందులో ఉన్నా సార్, ఫార్మాట్ యొక్క సబ్ మెనూ లోపల, సబ్ మెనూలో షేప్ ఫిల్, షేప్ అవుట్ లైన్ లో మనకు క్లిక్ చేయగానే మనకు వచ్చేటువంటిది ఈ యొక్క ఐకాన్ లోపల వెయిట్ అనే దాంట్లో థిక్నెస్ ఉంటుంది. ప్లీజ్ నోట్ డౌన్, వెయిట్ అనే దాంట్లో థిక్నెస్ ఉంటుంది. ఇప్పుడు మిత్రులు ఏమడిగారు, నాకు ఇది డాష్ చుక్కల లైన్ కావాలి. అప్పుడు కింద డాషెస్ ఉన్నది. ఒక్కసారి మీకు చూపిస్తున్నా. నేను ఇలా పెట్టగానే చూడండి, అక్కడ దాని షేప్ మారిపోయింది. నేను దేని మీద పెడితే ఆ షేప్ మారుతుంది. ఇక్కడ చుక్కల డాట్స్, స్మాల్ పాయింట్స్. సో ఇప్పుడు మనకు లైనే కావాలి. ఇక్కడికి వెళ్ళాను, దాన్ని ఓకే చేస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి బయటకు వచ్చాను. ఇప్పుడు ఈ లైన్ కొద్దిగా షేపు కింద మీదకి ఉన్నది. గీతా మేడం వీడియో క్లోజ్ చేయండి ప్లీజ్. గీతా మేడం వీడియో క్లోజ్ చేయండి. ఇక్కడ ఈ లైన్ యొక్క థిక్నెస్ ను రైట్ సైడ్, ఈ ఫార్మాట్ లోనే రైట్ సైడ్ లాస్ట్ కి మనకు ఒక 2 బాక్సులు పడుతున్నాయి. అందులో నెంబర్లు ఉన్నాయి, ఒకసారి గమనించండి. రైట్ సైడ్ ఫార్మాట్ మెనూలో సబ్ మెనూ లాస్ట్ కి 0.17, 7.42. ఇవేంటి, ఈ 0.17 అనేటువంటిది ఈ లైన్ యొక్క మందము. తర్వాత 7.42 అనేది ఈ లైన్ యొక్క విడ్త్, ఈ లైన్ యొక్క పొడవు. ఈ పొడవునేమో ఈ 7.42 చెప్తాయి. ఇవి ఇంచెస్ లో ఉన్నాయి. తర్వాత దీని యొక్క మందం ఏమో 0.17 ఇంచెస్. ఇది ఈ థిక్నెస్ ను. ఇప్పుడు ఇక్కడ నుంచి కూడా మనం దీన్ని మార్చొచ్చు. ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఈ పైది 0 చేయండి. పైది 0 చేస్తే చూడండి లైన్ స్ట్రైట్ గా వచ్చేసింది. ఈ పైది కనుక నెంబర్ ఉన్నట్లయితే అది వంకర టింకర్ వస్తుంది. చూడండి షేప్ కిందికి పోతుంది, దీన్ని పెంచుతున్న కొద్దీ అది పోతుంది. కాబట్టి ఎప్పుడు కూడా లైన్ స్ట్రైట్ లైన్ కావాలి అంటే దీన్ని 0 చేసి పెట్టుకోండి. అది వంకర ఉండదు, కరెక్ట్ స్ట్రైట్ లైన్ గా ఉంటుంది. నౌ లెట్ us see, ఇట్లా ఉంటుంది. ఇది ఎందులో ఉన్న సరే ఆప్షన్, ఫార్మాట్ లోపల చివరికి ఉన్నది. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసాం. ఇక్కడికి సైజు నాకు 7.42 కాదు 8 కావాలి. దీని మీద క్లిక్ చేసి 8 వరకు వచ్చాం. ఇది సైజును ఎన్లార్జ్ చేయడం, దాన్ని సెట్ చేసుకోవడం. ఇప్పుడు దీని మీద మనం నెంబర్స్ ఇవ్వాలి. అప్పుడు నెంబర్స్ అన్ని కూడా టెక్స్ట్ బాక్స్ లో పెడతాం. నెంబర్స్ అన్ని టెక్స్ట్ బాక్స్ లో ఎలా పెడతామో చూద్దాం. ఇక్కడ చూడండి ఐకాన్ టెక్స్ట్ బాక్స్ ఉన్నది, దీన్ని క్లిక్ చేద్దాం. దీని మీద పోగానే చూడండి ఇక్కడ బయటకు వస్తే అన్ని డిజేబుల్ అయినాయి. ఎక్కడికి పోతే అది గ్రీన్ కలర్ వస్తుంది. దాని అర్థం ఏంటంటే అవి ఎనేబుల్ అవుతున్నాయి. క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతాయి. దీన్ని ఇప్పుడు బయట అక్కడ ఇప్పుడు అది సెలెక్ట్ అయి ఉన్నది, అది ట్రిగ్గర్ అయి ఉన్నది. ఇక్కడికి వచ్చి స్క్రీన్ మీదకి వచ్చి స్లైడ్ మీదకి వచ్చి చూడండి మన మౌస్ యొక్క సింబల్ చిన్న లైన్ గా మారిపోయింది. కింద ఒక అడ్డంకిగా ఉన్నది, అంటే అది సెలెక్ట్ అయినది. ఇక్కడ క్లిక్ కొట్టగానే ఆ టెక్స్ట్ బాక్స్ వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ క్లిక్ కొట్టగానే డిజేబుల్ అయిపోయింది, అంటే మన వర్క్ కంప్లీట్ అయిందని అర్థం. ఇందులో నాకు 0 కావాలి, నేను 0 టైప్ చేశాను. ఇమ్మీడియట్లీ 0 ఇలా వచ్చింది టెక్స్ట్ బాక్స్ లో. ఈ 0 సైజు పెంచాలి.
ఎప్పుడైతే మనం దీన్ని టెక్స్ట్ తీసుకుంటామో ఈ మెనూ బార్ లో హోమ్కి వెళ్ళిపోతాం. ఆటోమేటిక్ గా మెనూ బార్ లో హోమ్కి వెళ్ళిపోతాం. ఈ హోమ్ లోపల మనకు ఉండేటువంటి ఐకాన్స్ సబ్ మెనూస్ ఇవన్నీ. దీంట్లో ఇది టెక్స్ట్ యొక్క ఫాంట్ సైజ్, ఇది ఫాంట్ నేమ్స్, తర్వాత పక్కది సైజు, ఈ పక్కది బై డిఫాల్ట్ గా పెంచుకోవడం తగ్గించుకోవడం, ఒకటి ఇంక్రీజు ఒకటి డిక్రీజు, కింద బోల్డ్ ఇటాలిక్ అండర్లైన్ ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. ఇప్పుడు దీనిని కొంచెం సైజు పెద్దగా చేస్తున్నాను. ఎంత 28 పెట్టుకుందాం అనుకున్నాం నిన్న మనం. ఇది బై డిఫాల్ట్ ఎప్పుడైనా టెక్స్ట్ క్యాలిబ్రీ వస్తుంది, క్యాలిబ్రీ అది ఉంచుకోవచ్చు. నేను ఏరియల్ పెడుతున్నాను, ఏరియల్ తీసుకున్నా. దాన్ని తీసుకొచ్చేసి ఈ టెక్స్ట్ను ఎక్కడికంటే అక్కడ జరుపుకోవచ్చు. ఇక్కడ 8 బటన్స్ ఉన్నాయి. 8 బటన్స్ ఉంటే దాని అర్థం ఏంటంటే ఇది సెలెక్ట్ అయి ఉందని అర్థం. ఇట్లా 8 బటన్స్ ఉన్నాయంటే సెలెక్ట్ అయి ఉందని అర్థం. ఈ పైన ఒక బటన్ ఉంది, ఇదేంటిది అంటే దీని డైరెక్షన్ ఇట్లా చేంజ్ చేసుకోవడానికి ఉపయోగించేటువంటిది. మనం డైరెక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా ఉండాలి. దీన్ని ఇప్పుడు నేను ఈ లైన్ మీద పెట్టాలనుకుంటున్నా, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తాను. సో క్లిక్ కొట్టగానే సెలెక్షన్ అయిపోయింది. కానీ ఇక్కడ ఈ 0 అనేటువంటిది ఈ లైన్ మీద ఒక పాయింట్ లాగా కావాలి, ఏదో ఒక లైన్ ఇక్కడ ఏదైనా గుర్తుండాలి. సో మళ్ళీ ఒక చిన్న లైన్ తీసుకుందాం. షేప్స్, ఇన్సర్ట్ షేప్స్, లైన్ తీసుకొని నేను ఈ విధంగా లైన్ గీశాను. ఇందులో బై డిఫాల్ట్ బ్లూ కలర్ వస్తుందని చెప్పుకున్నాము. దీని కలర్ మార్చాలి. దీన్ని క్లిక్ చేశాను, డబుల్ క్లిక్ చేయగానే షేప్ వచ్చింది. షేప్ ఫార్మాట్ లోపల షేప్ మీద కలర్ మీద క్లిక్ చేస్తున్నాను, బ్లాక్ కలర్ వచ్చింది. దీన్ని రెడ్ కలర్ పెట్టుకుందాం గుర్తుండడం కోసం. థిక్నెస్ పెంచుదాం. థిక్నెస్ లోపల దాని యొక్క పాయింట్ 2 పాయింట్ పెట్టుకుందాం. ఇలా వచ్చింది. ఇక్కడ చూడండి 0.5 ఉంది. దీన్ని తీసుకొచ్చి నేను ఇక్కడ పెడుతున్నాను. ఏం లేదు సార్, ఎలా వచ్చింది అది ఒక్కసారి చూడండి. నేను ఇది సెలెక్ట్ చేశాను, ఇప్పుడు ఇది సెలెక్షన్ లేదు. ఇట్లా ఉన్నది అంటే సెలెక్షన్ లేదు. దీని మీద క్లిక్ చేయగానే సెలెక్ట్ అయింది. బయట క్లిక్ చేస్తే సెలెక్షన్ పోయింది. చూడండి మన మౌస్ సింగిల్ యారో ఉంది, దాని మీదకి పోగానే ఇలా మారుతుంది. దీని మీద ఇట్లా క్లిక్ కొట్టగానే డబుల్ హెడెడ్ యారో వచ్చి ఇలా వస్తుంది. ఇప్పుడు దాని మీద మౌస్ పెట్టేసి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి హోల్డ్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్. ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడ కావాలంటే అక్కడ మనము తీసుకుపోయి ఆడ పెట్టినాక దాన్ని వదిలేయండి. వదిలేసాను, అది బాగా కిందికి వెళ్ళిపోయింది. ఇప్పుడు అది కరెక్ట్గా సెట్ చేయడానికి కంట్రోల్ బటన్ పట్టుకోండి. అది కిందికి కావాలన్నా పైకి కావాలన్నా, కిందికి కావాలంటే డౌన్ యారో, పైకి కావాలంటే అప్ యారో, లెఫ్ట్ సైడ్ కావాలంటే లెఫ్ట్ యారో, రైట్ సైడ్ కావాలంటే రైట్ యారో కొట్టండి. ఇప్పుడు నేను కొద్దిగా కిందికి అయింది, అది నేను లెఫ్ట్ సైడ్ జరిపాను. తర్వాత దాని పొడవు ఎక్కువగా ఉంది, తగ్గించుకుందాం. ఇక్కడ సైజులోకి వెళ్దాం. 0.5ను కాస్త 0.2 పెట్టాను. 0.2 పెడితే మనకు కావాల్సినటువంటిది 0 కాడ వచ్చేసింది. ఇప్పుడు 1 2 3 రైట్ సైడ్ కావాలి, -1 -2 -3 లెఫ్ట్ సైడ్ కావాలి. వాటిని కూడా మార్క్ చేద్దాం. ప్రతిసారి ఇక్కడికి వెళ్ళి ఇదంతా చేసుకోవడము వృధా ప్రయాస, టైం బాగా వేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, వీటినే కాపీ చేసి పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్ ఎట్లా చేయాలి ప్లీజ్ నోట్ డౌన్. దీన్ని సెలెక్ట్ చేశాను, 0ని. దీన్ని సెలెక్ట్ చేసినాక ఏం చేద్దాం, దాని మీద పెట్టగానే ఇది 2 సైడెడ్ యారో మార్క్స్ వచ్చింది. దీన్ని ఇట్లా హోల్డ్ చేసి రైట్ క్లిక్ కొట్టండి. ఇక్కడ ఏమొచ్చింది, ఇట్లా కొట్టంగానే రైట్ క్లిక్ కొట్టంగానే మనకు ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. కట్ అని, కాపీ అని, పేస్ట్ అని, ఎడిట్ అని. దీంట్లో కాపీ పే ఉంది, కాపీ మీద క్లిక్ చేయండి. చేయగానే అది డిజేబుల్ అయ్యి ఇది కాపీ అయిపోయింది. బయట క్లిక్ చేయండి, సెలెక్షన్ పోతుంది. ఇప్పుడు బయట పేస్ట్ చేయాలి. ఎక్కడన్నా మీరు మౌస్ పెట్టేసి రైట్ క్లిక్ నొట్టండి. ఈ విధమైన డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇందులో పేస్ట్ అనేది ఉంటుంది. ఈ పేస్ట్ మీద క్లిక్ చేయండి. రెండో 0 మనకు వచ్చేసింది. మన కీబోర్డ్ లోపల ఆరో మార్క్స్ ఉపయోగించండి.
లెఫ్ట్ సైడ్ జరుపుదాం, పైకి తీసుకుపోదాం. ఈ విధంగా దాని ప్లేస్ లెఫ్ట్ యారో డౌన్ యారో, సార్ ఇది నేను రైట్ అప్ యారో, రైట్ యారో, లెఫ్ట్ యారో, డౌన్ యారో, మన ఇష్టం వచ్చిన కాడ దాన్ని ప్లేస్ చేయొచ్చు. ఎక్కువ దూరం ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎక్కువ తక్కువ అంటే కొద్దిగానే జరగాలన్నప్పుడు కంట్రోల్ పట్టుకొని డౌన్ యారో కొడితే కొద్దిగా జరుగుతుంది. కంట్రోల్ లేకపోతే ఎక్కువ దూరం జరుగుతుంది, స్పీడ్గా జరుగుతుంది. కంట్రోల్ బటన్ పట్టుకొని మీరు మీకు ఇష్టం ఉన్న దగ్గర దీన్ని ప్లేస్ చేయొచ్చు. ఇట్లా కాపీ పేస్ట్. ఇప్పుడు లైన్ కూడా కావాలి, ఇది చాలా చిన్నగా ఉంది. దీన్ని తీసుకుపోగానే మనకు మౌస్ చూడండి, బయటనేమో సింగిల్ యారో ఉంది, దాని మీదకి పోగానే డబుల్ హెడెడ్ యారో వచ్చింది, అప్పుడు సెలెక్ట్ అయింది. మళ్ళీ ఇప్పుడు దాని మీద పెట్టేస్తే రైట్ క్లిక్ నొట్టండి, రైట్ క్లిక్ కొట్టగానే మళ్ళీ ఒక డైలాగ్ బాక్స్ కట్ కాపీ పేస్ట్ వచ్చింది. కాపీ అనండి, కాపీ అన్నాము, మళ్ళీ రైట్ క్లిక్ కొట్టండి, మళ్ళీ పేస్ట్ అనండి. ఇక్కడ మనకు కింద వచ్చింది సెలెక్ట్ అయిన నోట్స్, 2 నోట్స్ ఉన్నాయి. దీన్ని రైట్ యారోతో జరుపుకోండి, జరిపినాను. అప్ యారోతో జరుపుకోండి, జరిపినాము. కానీ జీరోకి అది కొద్దిగా దూరంలో ఉంది, జీరో కిందనే ఉండాలన్నప్పుడు నేను కంట్రోల్ పట్టుకున్నాను, కంట్రోల్ తోటి లెఫ్ట్ సైడ్ జరిపాను. మనం అనుకున్న కాడ అది వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ మరి మనకు 0 కాదు 1 ఉండాలి. అప్పుడు ఏం చేయాలి మరి, దీని మీద పెట్టి క్లిక్ చేయండి, దీని మీద క్లిక్ చేసి ఇలా సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు 1 కొట్టండి, ఇప్పుడు 1 వచ్చేసింది. తర్వాత 2 రావాలి. సరే, అందరికి అర్థమవుతుందండి? అర్థం క్లియర్గా ఉంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేద్దాం, మనకి ఇంకొక నెంబరు 2 కావాలి. ఇటొక 2 అటొక 2 పెట్టి మీకు ప్లే చూపిస్తాను. ఇప్పుడు నాకు 1ను మళ్ళీ కాపీ చేస్తున్నా. 1ను కాపీ చేసి కంట్రోల్ దీని మీద డబుల్ క్లిక్ చుట్టండి, రైట్ క్లిక్ కాపీ తర్వాత మళ్ళీ క్లిక్ కొట్టాను, పేస్ట్. దీన్ని జరుపుకుందాం. ఓకే, ఒకటేసారి 4-5 కాపీ పేస్ట్ చేద్దాం, ఎందుకంటే ప్రతిసారి అన్ని డిఫాల్ట్ అయిపోతాయి. సో ఒక 4 చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ కూడా కావాలి కాబట్టి నేను షార్ట్ కట్ కీసు కాపీ కావడానికి రాసుకోండి. కంట్రోల్-C కొడితే కాపీ అవుతుంది, కంట్రోల్-V కొడితే పేస్ట్ అవుతుంది. షార్ట్ కట్ కీసు ఇప్పుడు ఇది సెలెక్ట్ అయ్యింది, దీని మీద పోయి ఇట్లా కొట్టిన తర్వాత సెలెక్ట్ అయ్యింది. మౌస్ వాడకుండా కంట్రోల్-C కొట్టాను. ఇప్పుడు కంట్రోల్-V కొట్టాను. చూడండి, కంట్రోల్-C కొడితే కాపీ అవుతుంది, కంట్రోల్-V కొడితే పేస్ట్ అవుతుంది. ప్లీజ్ మేక్ ఇట్ నోట్ డౌన్. కంట్రోల్-C అంటే సెలెక్షన్ అయినాక, ఆఫ్టర్ సెలెక్షన్ కంట్రోల్-C కాపీ అవుతుంది. తర్వాత సెలెక్షన్ తీసేసి కంట్రోల్-V కొట్టండి, పేస్ట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా మనకు అవసరం ఉన్నాయన్ని మనం పేస్ట్ చేసుకుంటాం. అప్ యారో డౌన్ యారో బాగా ఉపయోగపడతాయి. మనం అనుకున్న కాడ పెట్టుకోవాలంటే కంట్రోల్ బటన్ పట్టుకొని పేస్ట్ జరుపుకుంటా పోండి, ఈజీ ఉంటుంది, ఎక్కువ తక్కువ అవపడదు, యూనిఫామ్గా అవపడుతుంది. ఇప్పుడు మనకి నెంబర్లు మారుద్దాం. 1 తర్వాత 2 కాబట్టి సెలెక్ట్ చేసిన దాన్ని 2 కొట్టాను, మళ్ళీ సెలెక్ట్ చేశాను, 3 కొట్టాను, దెన్ 4. ఇక్కడ మైనస్ కావాలి, సో మైనస్ సింబల్ టైప్ చేశాను, అది కొద్దిగా జరిగింది, దాన్ని కొంచెం లెఫ్ట్ జరుపుకుందాం యూనిఫామ్గా ఉండడానికి. నెక్స్ట్ దీంట్లో నెంబర్ 2 కావాలి, -2. ఈ విధంగా వచ్చింది, ఇది కొద్దిగా జరుపుకుందాం. మౌస్ కంట్రోల్ కీ పట్టుకొని జరుపుతున్నాను నేను. తర్వాత -3, -4. ఈ విధంగా నెంబర్లు చేసాము. ఇప్పుడు మన కింద రెడ్ కలర్ లైన్స్ కావాలి, రెడ్ కలర్ లైన్ సెలెక్ట్ చేశాను. ఇప్పుడు రైట్ క్లిక్ నొక్కి చేయొచ్చు, కాపీ, నౌ పేస్ట్. చూడండి కింద అయింది, దాన్ని
రైట్ యారోతో నేను జరుపుకుంటూ వస్తున్నాను. ఓకే, సెలెక్షన్ తీసేస్తాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒకసారి కాపీ చేసినాం కాబట్టి టెంపరీ మెమోరీలో మళ్ళొక ఆప్షన్ కొట్టేంత వరకు, మళ్ళొక కీ కొట్టేంత వరకు అది అలాగే ఉంటుంది. ఇప్పుడు మనము Ctrl+V కొట్టగానే మళ్ళొక లైన్ వచ్చింది. Ctrl+V కొట్టేశాను, ఇక్కడ మళ్ళీ పే చేశాను. మళ్ళొకసారి Ctrl+V అంటున్నాను, మళ్ళొక లైన్ వచ్చింది. రైట్ యారో వాడుకున్నాను. అశోక్ సార్ ఓకేనా? ఓకే ఓకే. ఈ రెండు కలిపి ఒకటేసారి కాపీ చేయరాదా? చేయొచ్చు సార్, ఎన్నంటే అన్ని కాపీ ఒకసారి కాపీ చేయొచ్చు. కాకపోతే ఒకవేళ యూనిఫామ్ గా పెట్టకపోతే డిస్టర్బెన్స్ అవుతుంది. 2 నిమిషాలు అయిపోతుంది సార్. అర్పిత మేడం లైన్ లోకి వచ్చారు, జాయిన్ చేయండి. అర్పిత మేడం జాయిన్ అయింది. ఓకే ఓకే. ఈ విధంగా ఓకే, మనము -4 + 4 వరకు వెళ్ళామండి. ఇప్పుడు దీనికి యానిమేషన్ ఇవ్వాలి. యానిమేషన్ ఎట్లా ఇస్తారు అది దయచేసి అందరూ మీ నోట్స్లకు పెన్ను పేపర్కు పని చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ మనం చేసింది ఏంటి అంటే ప్లేన్ స్లైడ్ తీసుకున్నాం. ప్లేన్ స్లైడ్ ఎట్లా తీసుకున్నామంటే మౌస్ లెఫ్ట్ క్లిక్ రైట్ క్లిక్ కొట్టగానే ఒక డైలాగ్ బాక్స్ వచ్చింది. అందులో న్యూ క్లిక్ చేసాం, స్లైడ్ వచ్చింది. స్లైడ్ మీద డబుల్ క్లిక్ చేసాం, ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మెను, తర్వాత దాని మీద ఉన్న టెక్స్ట్ టైటిల్స్ డిలీట్ చేసినాం. టెక్స్ట్ టైటిల్ డిలీట్ చేసి ఇన్సర్ట్ ఆప్షన్కి పోయినా, ఇన్సర్ట్ ఆప్షన్లో షేప్స్కి పోయినా, ఇన్సర్ట్ ఆప్షన్ షేప్స్, దాంట్లో నాకు అవసరమైన 2 హెడెడ్ యారో సెలెక్ట్ చేసిన, తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ కొట్టాను, వచ్చింది. దాని సైజు రావడానికి, దాని మీద కరెక్ట్ చేయడానికి దాని మీద డబుల్ క్లిక్ కొట్టాను. ఫార్మాట్ ఓపెన్ అయింది. ఫార్మాట్లోకి పోయి షేప్ అవుట్లైన్కి వెళ్ళాను. షేప్ అవుట్లైన్ లోపల దాని కలర్ మార్చాను, తర్వాత దాని థిక్నెస్ మార్చిన. ఇక్కడ రైట్ సైడ్ లాస్ట్కి వచ్చేసి దాన్ని సైజు సెట్టింగ్ చేసుకున్నాను. లెంత్ విడ్త్, దాని యొక్క థిక్నెస్ను దాని లెంత్ విడ్త్ సెట్ చేసుకున్నాను. తర్వాత టెక్స్ట్ ఎంటర్ చేశాను. టెక్స్ట్ ఎక్కడికి పోయి మనకు ఇక్కడ చూసినప్పుడు ఒక టెక్స్ట్ బాక్స్ ఉంది, దాన్ని క్లిక్ చేసి స్క్రీన్ డెస్క్ మీద స్లైడ్ మీద క్లిక్ చేయగానే ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఆ బాక్స్లో 0 టైప్ చేశాను. ఆ 0 తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ జరిపి ఇక్కడ పెట్టాను. తర్వాత ఒక లైన్ కావాలి, మళ్ళీ షేప్స్కి వెళ్ళాను. షేప్స్ లోపల ఒక లైన్ సెగ్మెంట్ తీసుకొని దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తే బై డిఫాల్ట్ పొడవు వచ్చింది. దాని మీద లైన్ మీద క్లిక్ చేయగానే ఇట్లాంటి ఐకాన్ వచ్చింది. ఇక్కడ ఈ సైజులోకి వెళ్ళి నాకు ఎంత పొడవు ఉండాలో అంత పొడవు పెట్టుకుని దానికి కలర్ వేశాను, థిక్నెస్ పెట్టుకున్నాను. ఈ విధంగా చేసిన తర్వాత కాపీ పేస్ట్ ఎలా చేసామంటే దీన్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ కొట్టాలి, డైలాగ్ బాక్స్లో వస్తుంది. దాంట్లో కాపీ ఆప్షను, తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఏం చేసినాం, రైట్ క్లిక్ కొట్టాము, పేస్ట్ ఆప్షను. ఈ విధంగా పేస్ట్ అయింది. మనకి ఎక్కడ అవసరం ఉంటే దాన్ని అక్కడికి జరుపుకున్నాం, రైట్ యారో, డౌన్ యారో, అప్ యారో తోటి. ఈ విధంగా చేసినాం. ఈ టెక్స్ట్ మార్క్స్ కావాలంటే కూడా దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ రైట్ క్లిక్ కొట్టాము. రైట్ క్లిక్ కొట్టి ఈ విధంగా కాపీ అన్నాం. కాపీ అన్న తర్వాత దాన్ని ఇక్కడ బయటకు క్లిక్ చేసి పేస్ట్ అన్నాం. ఇట్లా మనకు కావాల్సిన టెక్స్ట్ను కూడా పేస్ట్ చేసాం. ఇంతవరకు మనం చేసింది ఇది. తర్వాత ఏ నెంబర్ ఎక్కడ ఉండాలి, ఏ లైన్ ఎక్కడ ఉండాలో సెట్ చేసి పెట్టుకున్నాం. ఇది మనకు కావాల్సిన షేప్ రెడీ అయింది. దీనికి యానిమేషన్ ఇవ్వడం చూడండి. ఇందులో మెయిన్ మెను, దీన్ని మెయిన్ మెను అంటాం. మెనూ బార్లో యానిమేషన్స్ మీద క్లిక్ చేయండి. యానిమేషన్ క్లిక్ చేయగానే సబ్ మెనూస్ ఇన్ని వస్తాయి. సబ్ మెనూస్ లోపల కస్టమ్ యానిమేషన్కి వెళ్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే రైట్ సైడ్ ఒక ప్యాన్ వస్తుంది. ఈ రైట్ సైడ్ లోపల వీటికి సంబంధించిన యానిమేషన్స్ ఇవ్వడానికి ఈ ప్యాన్ ఉపయోగపడుతుంది. నేనేం చేసిన యానిమేషన్కి వెళ్ళాను, యానిమేషన్ మీద క్లిక్ చేశాను. మెయిన్ మెనూ యానిమేషన్ క్లిక్ చేయగానే సబ్ మెనూస్ వచ్చినాయి. సబ్ మెనూస్లో కస్టమ్ యానిమేషన్ క్లిక్ చేశాను. ఇలాంటి మనకు బార్ ఐకాన్ ఇది వచ్చింది. దేనికి మనం ఫస్ట్ ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్. ఫస్ట్ లైన్ రావాలి కాబట్టి ఈ లైన్కు
మీద మనం సెలెక్ట్ చేసిన ఇటు అటు నోడ్ పాయింట్స్ వచ్చినాయి. ఇక్కడ కూడా ఎనేబుల్ అయింది. ఇది మనం ఇచ్చే ఐకాన్ యొక్క మోషన్స్ యానిమేషన్ సంబంధించినటువంటిది. దీని మీద క్లిక్ చేయగానే ఒక 4 పేర్లు పడతాయి. ఒకటి ఎంట్రన్స్, ఎంపసిస్, ఎగ్జిట్, మోషన్ పాత్స్. ఎంట్రన్స్ అంటే లోపలికి రావడం అండి. మనం బయట ఉన్నాము, లోపలికి రావడాన్ని ఎంట్రన్స్ అంటాం. లోపల నుంచి బయటికి పోవడాన్ని ఎగ్జిట్ అంటాం. అంటే ఎంట్రన్స్ అంటే అపియర్ కావడం, కంటికి కనబడడం. తర్వాత ఎగ్జిట్ అంటే కంప్లీట్ డిజపియర్ కావడం, వెళ్ళిపోవడం, కనబడకుండా వెళ్ళిపోవడం. తర్వాత ఎంపసిస్, మళ్ళీ వీటికి ముందు కూడా కొన్ని సింబల్స్ ఉన్నాయి, దయచేసి చూడండి. ఒక్కొక్క సింబల్ ఒకదాన్ని చెప్తుంది. ఎప్పుడు కూడా స్టార్ ఉండి గ్రీన్ కలర్ ఉంటే అది ఎంట్రన్స్ కి సంబంధించింది. స్టార్ ఉండి ఎల్లో కలర్ ఉంటే అది ఎంపసిస్ కి సంబంధించింది. తర్వాత స్టార్ ఉండి రెడ్ కలర్ ఉంటే అది ఎగ్జిట్ కి సంబంధించింది. ప్లేన్ స్టార్ ఉంటే అది మోషన్ అంటే మూమెంట్ అండి. ఒక దగ్గర నుంచి, ఇందులో నుంచే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోయేది, అది కూడా మీకు చూపిస్తాను. ఈ విధంగా మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్షన్ పోయింది, ఇక్కడ డిజేబుల్ అయింది. మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను, వెంటనే ఎనేబుల్ అయింది. చూడండి, ఇక్కడ దీన్ని సెలెక్షన్ తీసేయగానే ఇక్కడ డిజేబుల్ అవుతుంది. ఇక్కడ కొట్టగానే ఎనేబుల్ అవుతుంది. దీని మీద కొట్టగానే ఫామ్స్ వచ్చినాయి. ఓకే, ఎంట్రన్స్కి పోదాం. ఎంట్రన్స్ మీద క్లిక్ చేయగానే సబ్ మెనూస్ వస్తాయి. ఇందులో ఇక్కడ 9 రకాల ఆప్షన్స్ ఉన్నాయి, ఇంకా కూడా ఉంటాయి. నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే 2 వైపులా ఒకటేసారి ఎన్హాన్స్ కావాలి. 2 వైపులా ఒకటి, ఎందుకంటే 2 వైపులా ఆరో మార్క్ ఉన్నది కాబట్టి 2 వైపులా ఒకటేసారి ఎన్హాన్స్ కావాలంటే దీంట్లో ఉన్న ఆప్షన్స్ లో బౌన్స్, సర్కిల్, క్రాలిన్, ఫ్లైన్, గ్రో, వెడ్జ్, వీలు, వైపు, జూము ఇట్లా ఉన్నాయి. జూమ్ మనకు పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది, ఒకటేసారి 2 వైపులా వస్తుంది. చూడండి, జూమ్ ను క్లిక్ చేస్తాను, అలా వస్తుంది. ఒకటేసారి అది ఇట్లా పైకి వచ్చేస్తుంది. ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఒక 3 ఐకాన్స్ మళ్ళీ ఎనేబుల్ అయినాయి. 3 ఐకాన్స్ ఎనేబుల్ అయినాయి. ఒకటేమో ఆన్ క్లిక్, తర్వాత ఒకటేమో ఒకటేమో వెరీ ఫాస్ట్. వీటి అర్థం ఏంటిది? దీని అర్థం ఏంటంటే మనము స్క్రీన్ ఓపెన్ అయిన తర్వాత క్లిక్ కొడితేనే, మౌస్తోని కానీ కీబోర్డ్తో కానీ క్లిక్ కొడితేనే మనకు ఈ లైను, ఈ బోత్ సైడ్ ఎడ్డెడ్ రే మనకు విజువల్ అవుతుంది. దాని అర్థము క్లిక్ కొట్టాలి. రెండోది ఈ ఇన్ అంటే ఏంటిది? ఈ జూమ్ అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఆప్షన్ యొక్క ఒక కేటగిరీ, అది బయట మనకు అవపడేటువంటి వే. ఇందులో ఇన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ ఫ్రమ్ స్క్రీన్ సెంటర్ అని, స్లైడ్లీ అని చాలా ఉన్నాయి. ఇన్ పెట్టుకోవడం బెటర్. తర్వాత వెరీ ఫాస్ట్ ఉంది. ఎప్పుడు కూడా వెరీ ఫాస్ట్ పెట్టకండి, ఎందుకంటే దాని యొక్క యానిమేషన్ చూడడానికి మంచిగా అనిపించదు. మీడియం కానీ స్లో కానీ పెట్టుకోవాలి. ఇందులో వెరీ ఫాస్ట్ క్లిక్ చేయగానే 1, 2, 3, 4, 5 ఉన్నాయి. దీని అర్థం ఏంటిదంటే యానిమేషను ఎంత టైంలో రావాలి అని, మనం ఇచ్చిన యానిమేషను ఎంత టైంలో కంప్లీట్ చేయాలి అని. వెరీ ఫాస్ట్ అంటే 1 సెకండ్లో మనకు స్క్రీన్ మీదకి వచ్చేస్తుంది. ఫాస్ట్ అంటే 2 సెకండ్లలో బయట స్క్రీన్ మీదకి వస్తుంది. మీడియం అంటే 3 సెకండ్ల టైం తీసుకుంటుంది స్క్రీన్ మీదకి రావడానికి. స్లో అంటే 4 సెకండ్ల టైం తీసుకుంటుంది. వెరీ స్లో అంటే 5 సెకండ్ల టైం తీసుకుంటుంది. ఇది టైం బౌండ్. ఈ లైన్ ఒక్కొక్కసారి చూపిస్తా చూడండి. మీకు వెరీ ఫాస్ట్ చూశారు, ఫాస్ట్ పెడితే ఒక స్లోగా వస్తుంది. మీడియం పెడదాం, మీడియం పెడితే ఇంకా కొద్దిగా స్లో అవుతుంది. తర్వాత స్లో పెడితే ఇంకొంచెం స్లో అవుతుంది. దెన్ వెరీ స్లో పెడితే ఇంకా స్లో అవుతుంది. ఇందులో మనము మేజర్గా మీడియం కానీ ఫాస్ట్ కానీ వాడతాం. సో నేను ఫాస్ట్ వాడుతున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు ఈ యొక్క లైన్ రావాలి. ఈ లైను కింద నుంచి పైకన్నా పోవాలి, పైనుంచి కిందికన్నా రావాలి. అది బెటర్, ఒకటేసారి అపేర్ కాకుండా. ఈ లైన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ యాడ్ ఎఫెక్ట్స్ వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తున్నాను. దీని మీద క్లిక్ చేసి ఎంట్రన్స్ మీద మనము వైపు వాడితే మంచిదండి. ఈ వైపు అంటే అర్థం ఏంటంటే గీత గీసినట్టు వస్తుంది. తర్వాత
చూపిస్తాం మీకు. వైపు చూడండి, కింద నుంచి పైకి పోయినట్టు అవపడింది. ఇక్కడ క్లిక్ కొట్టగా మళ్ళీ 3 ఆప్షన్స్ వచ్చినాయి. ఒకటి క్లిక్ ఫ్రమ్ బాటమ్, వెరీ ఫాస్ట్. క్లిక్లో 3 ఉంటాయి. క్లిక్ విత్ ప్రీవియస్, ఆఫ్టర్ ప్రీవియస్. క్లిక్ కొడితే రావాలన్నా, వెంటనే రావాలన్నా, ఒక దాని తర్వాత ఒకటి రావాలన్నా, ఇవి ఉంటాయి మనకు. క్లిక్తో రావాలన్నా, విత్ ప్రీవియసా, ఆఫ్టర్ ప్రీవియసా. మనము క్లిక్తో పెడదాం. తర్వాత బాటమ్, దీని మీద 4 ఆప్షన్స్ ఉంటాయి. కింద నుంచి పైకి రావాలన్నా, పై నుంచి కిందికి రావాలన్నా, లెఫ్ట్ నుంచి రైట్కి పోవాలన్నా, రైట్ నుంచి లెఫ్ట్కి పోవాలన్నా, ఇవి 4 ఆప్షన్స్. దీని మీద క్లిక్ చేయగానే వస్తుంది. ఇక్కడ బటన్ గుర్తు, డౌన్ యారో గుర్తున్నది అంటే దానికి మళ్ళా ఏవో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ప్రతి దానికి బటన్ ఉన్నది అంటే అది ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు నేను ఫ్రమ్ బాటమ్ పెట్టాను, సో లేదా టాప్ పెట్టాను, పైనుంచి కిందకి. ఇప్పుడు దానికి 0 కూడా రావాలి, ఎంబటే 0 రావాలి. 0ని ఏం చేద్దాం, మళ్ళీ ఎంట్రన్స్. దీనికి ఫ్లై ఇన్ పెడదాం, ఫ్లై ఇన్ పెడదాం. 4వ ఆప్షన్ ఫ్లై ఇన్ పెడదాం, ఫ్లై ఇన్. అది కూడా కింద నుంచి వచ్చింది. ఇప్పుడు వెరీ ఫాస్ట్, ప్రతిదీ కూడా ఫాస్ట్ పెట్టుకుందాం. ఇప్పుడు దీనికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. ఈ 0కు ఫ్రమ్ బాటమ్ ఉన్నది, 8 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లై ఇన్కు 8 రకాలు ఉంటాయి. ఫ్రమ్ బాటమ్, ఫ్రమ్ లెఫ్ట్ ఒక్కొక్కటి చూపిస్తా. ఇప్పుడు ఆల్రెడీ మీకు అది వచ్చింది. ఇది ఫ్రమ్ లెఫ్ట్, ఇక ఇది రైట్, ఇది ఫ్రమ్ టాప్, ఇది ఫ్రమ్ బాటమ్ కార్నర్, ఇది ఫ్రమ్ బాటమ్ రైట్ కార్నర్, ఇది ఫ్రమ్ టాప్ లెఫ్ట్ కార్నర్, ఇది టాప్ రైట్ కార్నర్. 8 లోపల బెటర్ ఆప్షన్ లెఫ్ట్ లేదా రైట్, రెండింటిలో బెటర్ ఆప్షన్. మరి అన్ని పెట్టేసి దాన్ని గ్లింప్సీ చేయకండి. అన్ని రకాల ఆప్షన్లు దాన్ని నిండా పెట్టి దాని యొక్క గ్లోనెస్ పోగొట్టకండి. కొన్ని సెలెక్టెడ్ పెట్టుకుంటే ఆ స్లైడ్ యొక్క బ్యూటీనెస్ బాగుంటుంది. ఇప్పుడు 0కి ఇచ్చాం మనం. నెక్స్ట్ మిగతా వాటికి ఇవ్వాలి, మిగతా వాటికి ఇవ్వాలి కదా. ఇట్లా ప్రతి ఒక్కొక్కటి చేస్తే మనకు 2-3 గంటలు పడుతుంది. మనం ఇప్పుడు ఏం చేద్దామంటే అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేద్దాం. అన్నీ ఒకటేసారి సెలెక్ట్ చేసి అన్నిటికి ఒకటేసారి ఆప్షన్ ఇద్దాం. సార్ ఇక్కడ చూడండి, ఒకటి కింద దాన్ని సెలెక్ట్ చేశాను, కంట్రోల్ బటన్ పట్టుకోవాలి. మిగిలిన సెలెక్ట్ చేయాలంటే కంట్రోల్ పట్టుకోవాలి. దేని మీద అయితే మనము కావాలనుకుంటామో దాని మీద మౌస్ పట్టుకపోండి. ఇట్లా ప్లస్ సింబల్ వస్తుంది, క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ వస్తుంది, క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ వస్తుంది, క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేయండి. రైట్, అన్ని సెలెక్ట్ అయినాయి. ఒకటేసారి వాటి అన్నిటికి కూడా ఆప్షన్ ఇద్దాం. ఎంట్రన్స్, ఇంతకుముందు మనం దానికి వైప్ ఇచ్చాము. ఫ్రమ్ వెరీ ఫాస్ట్ ఉంది, ఇక్కడ ఒకటేసారి ఆప్షన్ మార్చేద్దాం. ఫాస్ట్ పెట్టినా, ఇంతకుముందు ఈ 0కి పెట్టిన దానికి మనం టాప్ నుంచి పెట్టినాం కాబట్టి ఫ్రమ్ టాప్ అని పెడుతున్నా. ఇందులో చూడండి, వీటన్నింటికి ఫస్ట్ దానికి ఒక్కదానికి నెంబర్ ఉంది, మిగిలిన వాటి అన్నిటికీ నెంబర్ లేదు. దాని అర్థం ఏంటంటే విత్ ప్రీవియస్. ఇక్కడ ఏమీ లేదు అంటే అది విత్ ప్రీవియస్. వీటన్నిటిని కూడా బటన్తో రావాలి, విత్ క్లిక్తో రావాలి. ఇక్కడ ఆప్షన్ ఉంది క్లిక్, దాని ముందు ఏమీ లేదు, విత్ ప్రీవియస్. దాని ముందు ఒక ఎల్ సింబల్ ఉన్నటువంటిది ఉంది, ఆఫ్టర్ ప్రీవియస్. నేను అన్ని క్లిక్ మీద పెడుతున్నా. చూడండి, ఎమ్మటే మారిపోయినాయి. అంటే క్లిక్ కొడితేనే వస్తాయి అవి. ఇప్పుడు ఇవి అయిపోయినాయి. నెంబర్లకు కూడా ఇవ్వాలి. నెంబర్లకు కూడా ఇవ్వాలి అన్నప్పుడు 1, 2, 3, 4, -1, 3. కంట్రోల్ పట్టుకోండి. -1, -2, -3, -4. మళ్ళీ యాడ్ ఆప్షన్కి వెళ్దాం. ఎంట్రన్స్, ఇంతకుముందు 0కి మనం ఫ్లై ఇన్ ఇచ్చాం, ఫ్లై ఇన్ ఇద్దాం. ఫ్లై ఇన్ వెరీ ఫాస్ట్ వచ్చింది, సో ఫాస్ట్ పెడదాం. ఫ్రమ్ బాటమ్ వచ్చింది, లెఫ్ట్ పెడదాం. తర్వాత అన్ని విత్ ప్రీవియస్ వచ్చినాయి, క్లిక్ మీద పెడదాం. అన్నిటికీ యానిమేషన్ ఇచ్చామండి.
కానీ ఇక్కడ మనం ఏం చేసినాం, జీరోను జీరో కింద సింబల్ ఆ లైన్కి ఒకసారి ఇచ్చినాం, మిగతా లైన్లన్నీ ఒక్కసారి ఇచ్చినాం, నెంబర్లన్నీ ఒకసారి ఇచ్చినాం. దాని బ్యూటీ బాగుండదు. చూద్దాం మీరు ఎట్లనో ఒకసారి. ప్లే చూడండి, ప్లే చూడండి. ఇప్పుడు యానిమేషన్ క్లిక్ చేశాను. ఇది జీరో. ఇప్పుడు లైన్స్ అన్ని ఫస్ట్ వస్తాయి, ఒక్కొక్క లైన్. ప్లీజ్ వాచ్ ఇట్. ఇది యానిమేషన్ అండి. కానీ ఇక్కడ మనం ఒక డిజార్డర్ అవుపడ్డది మీరు గమనించి ఉంటారు దయచేసి. డిజార్డర్ ఏంటిది అంటే, ఈ లైన్స్ ఫస్ట్ వచ్చేసినాయి, 1 2 3 4 ఫస్ట్ వచ్చిన తర్వాత -1 మైనస్ వచ్చిన తర్వాత నెంబర్లు వచ్చినాయి. అలా కాకుండా ఈ లైన్ వచ్చిన తర్వాత ఈ నెంబర్ రావాలి, ఈ లైన్ వచ్చిన తర్వాత 2 రావాలి, ఇట్లా రావాలి మనకు. దాన్ని ఎలా చేయొచ్చు, ఆల్రెడీ ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చి పెట్టినాం, వాటిని ఏం డిస్టర్బ్ చేయకండి, అవి ఏమి ఖరాబ్ కాదు. ఇప్పుడు ఏం కావాలి, నాకు ఈ లైన్ కావాలి. ఈ లైన్ సెలెక్ట్ చేయగానే 4 కార్డ్ ఉంది, ఇక్కడ 4 నెంబర్ను సెలెక్ట్ అయింది. ఏది కొడితే అది మనకి ఇక్కడ అవపడుతుంది పైన. చూడండి, ఇక్కడ దేని మీద క్లిక్ చేస్తే వెంటనే ఇక్కడ ఒక బాక్స్ వస్తుంది రైట్ సైడ్. నేను -4 మీద క్లిక్ చేశాను, ఇక్కడ బాక్స్ 19వ నెంబర్కి వచ్చింది. ఇక్కడ 2 మీద క్లిక్ చేశాను, 13వ నెంబర్కి వచ్చింది. ఇక్కడ గీత మీద క్లిక్ చేశాను, 7వ నెంబర్కి వచ్చింది. వీటిని బట్టి మనం జరుపుకోవచ్చు. ఇవి కింది మీదకి జరపవచ్చు. ఎట్లా కింది మీద జరుపుతారో ఒకసారి చూపిస్తున్నాను. వరుసగా వెళ్దాం. ఇప్పుడు ఇది మనకు 4వ నెంబర్లో ఇది ఉంది, ఆల్రెడీ 0 సెట్ చేసినాం. దీని తర్వాత 1 రావాలి. 4 తర్వాత ఇది ఓకే, ఇట్లా ఉంచుదాం. 1ని క్లిక్ చేయండి. 1 మీద క్లిక్ చేస్తే 12వ నెంబర్లో ఉంది, ఇది 4 తర్వాత రావాలి. ఈ 4 తర్వాత రావాలి. దాన్ని ఏం చేద్దామంటే, దీని మీద ఈ బాక్స్ మీద ఇట్లా క్లిక్ చేయండి, బ్లూ కలర్ వచ్చింది. దీని మీద మౌస్ను ఇట్లా లెఫ్ట్ బటన్ ఒత్తి పెట్టండి, హోల్డ్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్, కింది కంటే కిందికి, పై కంటే పైకి. మళ్ళొకసారి బయట క్లిక్ చేశాను. ఇప్పుడు మళ్ళొకసారి చూడండి, నాకు ఇప్పుడు 1వ నెంబర్ కావాలి. 1 మీద క్లిక్ చేశాను, 12 సెలెక్ట్ అయింది. దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి, బ్లూ కలర్ వస్తుంది. దీని మీద మౌస్ లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి, ప్రెస్ చేసి హోల్డ్ ఇట్ అండ్ డ్రాగ్ ఇట్. ఎక్కడ దాకా పోవాలి, 4 దగ్గర పోయి అక్కడ వదిలిపోయండి, లీవ్ ఇట్. ఇప్పుడు చూడండి, ఇది 5కు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడ 1 అవపడుతుంది, దీంట్లో 1 అవపడుతుంది, సెటిల్ అయిపోయింది అది. తర్వాత ఫస్ట్ అన్ని పాజిటివ్స్ రావాలనుకుంటే ఫస్ట్ పాజిటివ్స్ పెడదాం. తర్వాత ఈ 1 అనేది లెఫ్ట్ నుంచి వచ్చింది, రైట్ నుంచి రావాలి. ఇక్కడ చూడండి ఆప్షన్ లెఫ్ట్ ఉంది, దీన్ని మార్చుకుందాం, రైట్. చూడండి, రైట్ సైడ్ నుంచి వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ లైన్ 1 అయిపోయింది, 2ను సెట్ చేస్తున్నా. 6వ నెంబర్లు ఉంది, అది ఓకే. 2వ నెంబర్కి వెళ్దాం. 2వ నెంబర్ 13లో ఉంది, 13ను పట్టుకొచ్చి 6 తర్వాత పెట్టాలి. తర్వాత ఇది ఓకే ఉంటుంది, 3 కాడిది 8 అంటే 3ని తీసుకొచ్చి ఇక 14 సెలెక్ట్ అయింది, 3వ నెంబర్. ఇక్కడ 3 అవపడుతుంది, దీన్ని ఎక్కడ పెట్టాలి, 8 తర్వాత పెట్టాలి. తర్వాత 4 10లో ఉంది, ఈ 4 15లో ఉంది, 10 తర్వాత పెట్టాలి. ఈ విధంగా ఇక్కడ కొట్టగానే అక్కడ సెలెక్షన్ తెలుస్తుంది, దాన్ని మనం సెట్ చేసుకోవాలి. -1 వీటిని మళ్ళీ నెంబర్లను అన్నిటి కూడా రైట్ సైడ్ నుంచి మార్చుకుందాం. 4ను రైట్ సైడ్ పెట్టినా, 3ను రైట్ సైడ్ పెట్టినా, తర్వాత 2ని కూడా రైట్ సైడ్ నుంచి పెట్టినా. ఇప్పుడు ఇది రైట్ సైడ్ సెట్ అయిపోయినాయి. లెఫ్ట్ సైడ్ చూడండి, లెఫ్ట్ సైడ్ మారుస్తున్నా. -1ను 21వ నెంబర్ కింద, 2ను 22 కింద, 3ను ఓకే. ఇవి సెట్టింగ్స్ అయిపోయినాయండి. మళ్ళీ ఒక్కసారి ప్లే చూద్దాం. స్లైడ్ షో ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ మీద కొడదాము. ఇప్పుడు ప్లే చూడండి.
నేను అన్ని క్లిక్ కొడుతున్నానండి, క్లిక్ ద్వారా వస్తున్నాయి అన్ని. ఈ విధంగా మనకు యానిమేషన్స్ ఇప్పుడు చూసారా, మనకు ఒక రిథమిక్ వచ్చింది, ఒక సిస్టమేటిక్. ఇంతకు ముందేమో లైన్స్ అన్ని వచ్చినాక నెంబర్లు వచ్చినాయి, ఇప్పుడేమో నేను మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా చూడండి. లెఫ్ట్ యారో నొడితే అన్ని డిజేబుల్ అవుతాయండి. ఇప్పుడు రైట్ యారో కొట్టాను, రైట్ యారో లైన్ వచ్చినాక 1 వచ్చింది. ఇది రిథమిక్ అండి, ఇది రైట్ అప్రోచ్. ఇట్లా మనము టెక్స్ట్ను టైప్ చేసుకోవడం మనకు కావలసిన సైజులో మనకి ఇష్టం. దీన్ని ఇక్కడే కాదు ఇంకా పైకి జరపాలి అనుకోకుండా నేను ఇక్కడ తయారు చేసిన ఎస్కేప్ కొడితే ఇది మళ్ళీ మనకి ఈ రూపం వస్తుంది. ఇప్పుడు ప్లే కొట్టాను, ఇట్లా వచ్చింది కదా, ప్లే వద్దు అనుకున్నాము, ఎస్కేప్ బటన్ నొక్కండి, ఇలా వస్తుంది. ఎస్కేప్ కొడితే నార్మల్ పొజిషన్కి వస్తుంది. తర్వాత F5 కొట్టినా ఇక్కడ ఈ బటన్ నొక్కినా షోకి వెళ్ళిపోతుంది, షో స్లైడ్ షో ఉన్నట్టు. F5 లేదా కింద బటన్, ఎస్కేప్ కొడితే నార్మల్ పొజిషన్. ఇప్పుడు చూడండి, అనుకోకుండా నీ కింద ఇంకొక బొమ్మను పెట్టాలి. ఈ బొమ్మను పెట్టాలన్నప్పుడు దీన్ని పైకి జరపాలి. మరి పైకి ఒక్కదాన్ని పట్టుకొని జరిపితే మిగతా అన్ని డిస్టర్బ్ అవుతాయి. వెరీ సింపుల్ అండి. ఇప్పుడు ఏం చేయండి, మౌస్ని ఎక్కడో కదా దూరంగా పెట్టి లెఫ్ట్ బటన్ ప్రెస్ చేయండి. లెఫ్ట్ బటన్ ప్రెస్ చేసి హోల్డ్ చేయండి, హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. ఇట్లా డ్రాగ్ చేసి దాని మించి వెళ్ళి కిందికి వెళ్ళండి, అన్ని సెలెక్ట్ అవుతాయి. ఇక్కడ సెలెక్ట్ అయినట్టు మనకు ఇది తెలుస్తుంది. ఇందులో రైట్ సైడ్ యానిమేషన్ ప్యాన్ లో కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఇది పైకి పట్టకపోవాలి, అప్ యారో పట్టండి, మొత్తం పోతాయి పైకి కిందికి, లెఫ్ట్ రైట్. యానిమేషన్ ఏమి డిస్టర్బ్ కాదండి, పైకి కిందికి. ఇప్పుడు అశోక్ కుమార్ సార్ ఏమంటాడంటే, సార్ మీరు అన్ని బాగానే చేసి 0కు కలర్ అయ్యి అంటాడు. 0 కలర్ వేయమంటే ఇప్పుడు ఈ 0 టెక్స్ట్ సెలెక్ట్ చేసి హోమ్ బటన్కి వెళ్ళండి. హోమ్ బటన్కి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేస్తే దాని కలర్ మారిపోయింది చూడండి. తర్వాత ఈ ప్యాన్ అవసరం లేదనుకున్నప్పుడు ఇక్కడ ఇంటూ మార్క్ ఉంది, ఈ పైన ఇంటూ కొడితే మొత్తం పోతుందండి. ఈ పై ఇంటూ క్లోజ్, టోటల్ విండో క్లోజ్ అవుతుంది. మనకు కేవలం ఇది వద్దనుకుంటే దీని మీద క్లిక్ చేయండి, ఇట్లా వస్తుంది. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఈ మెయిన్ మెనూలో యానిమేషన్స్, కస్టమ్ యానిమేషన్, కస్టమ్ యానిమేషన్. ఇప్పుడు ఇక్కడ కొన్ని నెంబర్లు పడుతున్నాయి. ఇవన్నీ ఏంటిదంటే ఆర్డర్ ఆఫ్ యానిమేషన్స్, దేని తర్వాత ఏది రావాలని చెప్పే నెంబర్లు ఇవి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 ఉంటుంది, 2 ఉంటుంది. 1 అనేది దీనికి ఉన్నది, ఆరో మార్క్ ఇక్కడ ఉన్నది 1. తర్వాత 2 వచ్చేసి లైన్కి ఉన్నది, తర్వాత 0కేమో మనకి ఇక్కడ 3 ఉన్నది. ఈ నెంబర్లు కొద్దిగా లెఫ్ట్ సైడ్ ఉంటాయండి, వాటికి సంబంధించిన నెంబర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడ అవుపడితే కానీ మనకు యానిమేషన్లో కనపడవు. ఇక్కడ నెంబర్ ఉన్నదని టెన్షన్ పడకండి, ఈ నెంబర్ కేవలము అది చూపిస్తుంది ఇక్కడ కానీ అందులో చూపించదు. యానిమేషన్కి సంబంధించిన ఆర్డర్ ఆఫ్ నెంబరు, సీరియాలిటీ నెంబరు, ఇది ఈ విధంగా యానిమేషన్ చేస్తాం. ఎనీ క్వశ్చన్స్? అన్నిటికి ఒకటే నెంబర్ ఇవ్వరాదు? ఇద్దాం సార్, ఇప్పుడే చూపిస్తాను. అన్నిటికి ఒకటే నెంబర్ ఇచ్చి ఒకటేసారి అన్నిటికంటే బదులు నెంబర్లకు మాత్రం ఇస్తా సార్. నెంబర్లకు ఏమి ఇస్తా అంటే ఆఫ్టర్ ప్రీవియస్ ఇస్తున్నాను. 0కు ఆఫ్టర్ ప్రీవియస్ ఒకటి అవపడుతుంది ఇక్కడ, ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టుకోవచ్చా సార్? గ్రాఫ్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చా? గ్రాఫా చేయొచ్చు సార్, చూపిస్తా. ఇప్పుడు జనరల్ జామెట్రీ, గ్రాఫికల్ కాదు. చూపిస్తా, అది కూడా చూపిస్తాను. ఇగో ఇట్లా నెంబర్లకు మాత్రమే నేను ఆఫ్టర్ ప్రీవియస్ పెడుతున్నాను. పెడితే ఏమైతుందో అవి ఒక క్లిక్ కొట్టగానే నెంబర్లను లైన్ 2 వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. ఎట్లా తెలుస్తుంది నాకు అంటే, ఈ ప్యాన్ లో ఇక్కడ నెంబర్లు అవపడతాయి సార్. ఈ టెక్స్ట్ బాక్స్ అని అవపడుతుంది. స్ట్రైట్ లైన్ అంటే డిజైన్స్, ఇది స్ట్రైట్ కనెక్టర్ అని ఉంది. ఇవి డిజైన్స్, ఈ లైన్, యారో మార్క్స్ అన్నిటికీ స్ట్రైట్ కనెక్టర్ అని పడుతుంది. టెక్స్ట్ బాక్స్ అయితే టెక్స్ట్ బాక్స్ అని పడుతుంది.
ఈ నంబర్స్ నెంబర్లు టెక్స్ట్ బాక్స్. నెంబర్స్ కానీ టెక్స్ట్ మ్యాటర్ కానీ అవి మనకు ఇప్పుడు నెంబర్లకు ఆఫ్టర్ ప్రీవియస్ పెట్టినా ఇప్పుడు చూడండి ఇప్పుడు ప్లే